హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ అమ్మఒడి స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ డ్రాప్అవుట్స్ని అరికెట్టి పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతని ఇవ్వాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ప్రాథమిక విద్య అనేది అభ్యసించాలి అన్నదే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం అనేది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ పథకంలో మొదటి 2 సంవత్సరాలు అనగా 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాలకు గాను దాదాపు 6,600 కోట్ల పైన ఖర్చు చేశారు. దాదాపు 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ పథకం అనేది కొంత దుర్వినియోగం అవుతుంది అన్న ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 70% అటెండెన్స్ అనేది ఉంటేనే ఈ పథకం అనేది అప్లికబుల్ అవుతుంది, దీనికి అర్హులు అని చెప్పేసి ఒక క్లాజ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇది చాలా మంచిదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా స్కూల్కి వెళ్లకుండా అమ్మఒడి అనేది ఇవ్వడం అనేది సమంజసం కాదు. అయితే ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అనేది నేరుగా తల్లుల అకౌంట్లో జమ అయింది అని చెప్పుకోవాలి. అయితే ఇదే పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లోకి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ హామీ నెరవేర్చే కార్యక్రమంలో ఇవాళ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీధర్ గారు ఒక జీవో అనేది విడుదల చేశారు. ఈ జీవోలో తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అందులో వివరించడం జరిగింది. అయితే దీని మీద ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. ఆ కాంట్రవర్సీ ఏంటంటే ఈ స్కీమ్ అనేది అందాలి అంటే 70% అటెండెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇలాంటి షరతులు పెడుతున్నారు. ఈ షరతులన్నీ కూడా ఈ పథకం అనేది నిర్వీర్యం చేయడానికే కూటమి ప్రభుత్వం అనేది పెడుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి షరతులే పెట్టింది అనేది వారు మర్చిపోయినట్లున్నారు. అవన్నీ కూడా ఒకసారి వారు వెనక్కి వెళ్ళి చూస్తే కనపడతాయి. వారు మళ్ళీ తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి గమనించుకోవాలి. ఈ పథకం మీద కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ గారు ఈ పథకం గురించి ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు చేశారు. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 135 నగరాల్లోని 2,115 మున్సిపల్ స్కూల్స్ అనేవి మూతపడే దిశగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ అమ్మఒడి పథకం, అదే తల్లికి వందనం పథకం అనేది ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి వర్తింప చేయడం వల్ల అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారు తప్పితే ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపట్లేదు అనేది వారి వాదన. ఇది కూడా ఒక రకంగా మనం నోట్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకే వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అనేవి చాలా వరకు నిర్వీర్యం అయిపోతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ని తగ్గించేసి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో అదే జరిగింది. నాడు నేడు స్కీమ్ ద్వారా కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచారే కానీ టీచర్ రిక్రూట్మెంట్ అనేది ఎక్కడా కూడా జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత దాదాపు 15,000కు పైగా టీచర్లని రిక్రూట్ చేయడానికి మెగా డిఎస్ అనేది నోటిఫికేషన్ ఇస్తామని విధి విధానాన్ని కూడా రూపొందించే దిశగా ముందడుగు వేస్తోంది. అయితే అమ్మఒడి లేదా తల్లికి వందనం ప్రోగ్రామ్స్ ద్వారా నిజంగానే ప్రభుత్వ పాఠశాలలు నష్టపోతున్నాయి అనేది కొంతవరకు చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే ఇంత డబ్బులు ప్రజలకి అకౌంట్స్లో నేరుగా వేయడం కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్తన్ చేసి, అంతేకాకుండా ప్రభుత్వం మోడల్ స్కూల్స్ లాంటివి నగరాల్లో అదేవిధంగా గ్రామాల్లో కూడా ఓపెన్ చేసి
ప్రైవేట్ విద్యా సంస్థల కన్నా మెరుగైన విద్య, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అందించగలిగితే ప్రజలు చాలా హర్షిస్తారని చెప్పుకోవాలి. విద్యార్థులు జీవన ప్రమాణాల్లో కూడా చాలా మెరుగైన మార్పులు వస్తాయని కూడా చెప్పుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని చాలామంది విజ్ఞులు, మేధావులు కోరుకుంటున్నారు. దీని మీద చర్చ జరిగి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని వ్యవస్థీకృతంగా మార్పులు తీసుకురాగలిగితే అంతకన్నా ప్రజలకి మేలు చేయాల్సిన పని వేరేది లేదు అని చెప్పుకోవాలి. అయితే ఈ అమ్మఒడి స్కీమ్లో గత ప్రభుత్వంలో కేవలం కుటుంబానికి ఒక విద్యార్థికే ఈ స్కీమ్ అనేది అందించడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం ద్వారా డబ్బులు అనేవి డైరెక్ట్గా అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.